కెమికల్ ఫ్యాక్టరీ టీజీ రాఘవేంద్ర వాళ్ళ సార్. ఇప్పుడే కాదు సార్, వాళ్ళు అప్పటి నుంచి కూడా కేవలం భూమిలోనన్నా తోడి వదిలిపెట్టడం లేదు. పైలకైనా వదిలినప్పుడు కూడా అప్పుడు కొన్నాళ్ళు తెచ్చే దాని మీద ఉద్యమాలు చేశాము. ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ రోజు వరకు మా 10 సంవత్సరాలు అయింది. మరి ఈవేళ కూడా కోర్టుకు వెళ్తున్నారు. మా వాళ్ళ పైన కేసులు పెట్టి టీజీ రాఘవేంద్ర వాళ్ళు చాలా ఇబ్బందికరంగా 10 మంది కర్నూలు కోర్టుకు వెళ్ళి తిరిగి వస్తున్నారు సార్. ప్రతి నెల కోర్టు వాయిదాలు పడుతున్నాయి. అన్యాయమైన కేసులను కూడా ఎదుర్కొని పేదవాళ్ళు అంటే ఉద్యమాలు చేస్తే కేసులా, ఉన్నదాన్ని అడిగితే అరెస్ట్లా అని మేము అడుగుతున్నాం సార్. అంటే ప్రజలు ఈ ప్రజాస్వామ్యం కాదు, ఇది అపప్రజాస్వామ్యము. ఇది ఉన్న వాళ్ళకే ప్రజాస్వామ్యం, లేని వాళ్ళకే మాత్రం కాదు. ఇది ఈ సమాజంలో పేదవాళ్ళు నివసించడమే కష్టం. ప్రశ్నిస్తే తీవ్రవాదులో, ప్రశ్నిస్తే అడిగితే అరెస్ట్లా, ప్రశ్నిస్తే ఈవేళ కెమికల్ నీళ్ళు తాగుతున్నాం మేము. మరి ఎందుకయ్యా మీకు పట్టడం లేదా? ఈ మధ్య కాలంలో ఈవేళ కెమికల్ కలిసి ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నావో అక్కడ ట్యాంకర్ కు నింపి అర్ధరాత్రి ఆ యొక్క కెమికల్ ని ట్యాంకర్లతో వదిలి పోయినప్పుడు ఖచ్చితంగా కెమికల్ అనేది మాకు కలుషితమై మంచి నీటిలో వస్తున్నది. దాని వలన మాకు రోగాలు బారిన పడుతున్నాము. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం వారు అయితేనేమి, ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు అయితేనేమి, గ్రామ పంచాయతీ అధికారులు అయితేనేమి దృష్టిలో ఉంచుకొని, మరి ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వారికి ఎన్నిసార్లు మేము విన్నపించుకున్నా మా గోడ ఎవరు పట్టించుకునేదే లేదు. ఈవేళ తీసుకో ఆదోనికి జిల్లా చేయడానికి అడ్డు ఎవరంటే టీజీ భరత్ మంత్రి గారు. అయ్యా మీ కెమికల్ నీళ్ళు మేము తాగాలి, మరి మాతో ఓట్లు వేయించుకొని గెలుస్తారు మీరు. ఈవేళ మాకు ఇలాంటి నీళ్ళు మీరు అందిస్తున్నారు. ఇదే మీ ప్రజా సంక్షేమ పథకాలంటే ఈ నీళ్ళు చూడండి అని మేము మా గ్రామం తరపున అయితే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తాం. ఖచ్చితంగా మాకు మంచి నీరు అందించాలని మరి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కెమికల్ నీళ్ళు దయచేసి మంచి నీరు అందించాలని మేము ఆర్డీఓ సార్ గారికి, సబ్ కలెక్టర్ గారికి విన్నపించుకుంటున్నాం. నా పేరు సుజ్ఞానమ్మ, చిన్నారివనం మాజీ సర్పంచ్. ముఖ్యంగా మేము చిన్నారివనం చిన్నగోనాల గ్రామ ప్రజలము. కొంతమంది అయినప్పటికీ ఈ యొక్క అంశం పైన ఫస్ట్ అంశం ఏమంటే, మా గ్రామానికి ఎల్ఎల్సి కాలువ దగ్గర ఉన్న అవి కొన్ని నీటిపాటికి వచ్చినా కూడా శుభ్రమైన నీళ్లు లేదు. అక్కడ ఫిల్టర్ నీళ్లు లేవు. ఫిల్టర్ కూడా కనీసం ఎప్పుడో 20 సంవత్సరాల కింద చేయించింది అది ఫిల్టరు. ఈ రోజుకి అక్కడ ఒక మేకం కానీ ఇక్కడి నుంచే వస్తుంది. మురికి నీరు, ఆదోనిలో ఉన్న మురికి నీరంతా ఆ యొక్క మేకంకలో చేరుతాయి. ఆ మేకంకలో చేరినప్పుడు మేము ఆ పైప్ లైన్, త్రాగే నీరు పైప్ లైన్ అక్కడే ఉంటుంది. త్రాగే నీరు ఆ పైప్ లైన్ ఆ మేకంకలోనే ఉంటుంది. అవి లీకేజ్ అయ్యి అందులో కలుషితమైన నీరు అంటే ఒకవేళ ఒకప్పుడు ఆ యొక్క మేకంక నీళ్ళు కూడా పశువులు తాగేవి. మేము బట్టలు పిండుకునే వాళ్ళం. ఆర్డబ్ల్యూఎస్ వారికి ఎన్నిసార్లు మేము విన్నపించుకున్నా మా గోడ ఎవరు పట్టించుకునేదే లేదు. కేవలం ఆ యొక్క ఫిల్టరు మోటార్ అయితే ఒక 3 లక్షలు అవుతుంది. అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఆ గ్రాంట్ ఏది ఉందో ఆ గ్రాంట్ కింద మరి మాకు శుభ్రమైన ఫిల్టర్ నీళ్లు చేసి మాకు అందిస్తే కూడా మేము బాగుంటాం. మళ్ళా రెండో విషయం సార్, మీరు చెప్పచ్చా, మా ఊరికి ఒక ఆర్టీసీ బస్సు వస్తుంది, కానీ పేరుకు మాత్రమే ఆర్టీసీ బస్సు. అది ఎర్ర రంగు బస్సో తెల్ల రంగు బస్సో తెలియదు, కానీ ఆర్టీసీ బస్సు 6 గంటలకే వస్తుంది సార్. 6 గంటలకు జాబ్కు పోయే వాళ్ళు ఎవరు లేరండి సార్. ఒకవేళ పేద విద్యార్థులు స్కూళ్ళకి కాలేజీలకి రావాలనుకుంటే 8:30కి బస్సు వస్తే టైం మారిస్తే డిపో మేనేజర్ గారికి కూడా మేము ఈ విషయాన్ని విన్నపించుకుంటున్నాం. కేవలం 6 గంటలకు వస్తుంది, రాత్రి 7 గంటలకు వస్తుంది సార్. మధ్యాహ్నము ఎవరు లేని టైంలో వస్తుంది సార్. ఖచ్చితంగా 2 గంటలకి ఆ బస్సు కూడా, వచ్చే బస్సు కూడా తిమ్మారెడ్డి బస్ స్టాండ్కి పోవాలి. ఇక్కడ ఒక 15 రూపాయలు, అక్కడ ఒక 30 రూపాయలు ఛార్జీలు పెట్టుకొని పోవాలంటే కష్టమైన పరిస్థితి ఉంది. వచ్చే ఆర్టీసీ బస్సు ఎవరిని ఉద్ధరించడానికి రావడం లేదు. ఒకవేళ డీజిల్ పెట్రోల్ అది కూడా ప్రజల పైన భారం మోపుతున్నారు. అది ఖాళీ బస్సే వస్తుంది. పోయేటప్పుడు ఖాళీదే, వచ్చేటప్పుడు ఖాళీదే. ఊరికే పేరుకు మాత్రమే ప్రభుత్వం పెట్టినారు తప్ప ఇంకొకటి లేదు. ఆ బస్సు ఏదైతే వస్తుందో టైం మార్చి కోస్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ దగ్గర పెడితే ఖచ్చితంగా ప్రయాణికులు అక్కడ అందరు కూడా వచ్చి ఎక్కుతారు. విద్యార్థులు కూడా అక్కడ బస్సు దిగి వాళ్ళ యొక్క కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తారని విన్నపించుకుంటాం. ఇది రెండో విషయం సార్. మూడో విషయం, ఖచ్చితంగా మా గ్రామంలో అందరికీ అనారోగ్యాలతో, జ్వరాలతో, జలుబులతో పడినారు. ఈ నీటిని శుభ్రం చేసి మంచి నీటిని అందించాలని మేము కోరుకుంటూ చిన్నారివనం చిన్నగోనాల గ్రామం మధ్యలో మేము అందరూ నివసిస్తున్నాం. వర్షం వస్తే వర్షం నీళ్లు కూడా అందులో కలిసి కలుషితమై ఘోరమైన పరిస్థితి. చూడండి సార్, ఇదే నీళ్ళే
ఇదిగో చూడండి పురుగులు ఆడుతున్నాయి. దీన్ని పట్టుకమ్మ, మూత గట్టిగా పెట్టు. చూడండి సార్, ఇప్పుడు నింపుకో. ఈ నీళ్ళని మేము వడేసుకొని కాంచుకొని తాగాల సార్. కనీసం పసులు కూడా తాగలేని పరిస్థితి సార్, అంత స్మెల్ వస్తుంది. ఇది మేము ఏ రాజకీయ నాయకుల్లో విమర్శించడానికి కాదు, మా యొక్క బాధలని, మా కష్టాలని మరి మీ ప్రశ్న ముందర పెడుతున్నాము. మీరు మాకు న్యాయం చేయించాలని. ఇది ఎక్కడికైనా ఇప్పుడు కొంతమంది మేము ఇంకా 100 సంఖ్యల్లో వచ్చి కూడా పెద్ద ఎత్తున ప్రజలకి, ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది సార్. చూడండి సార్, ఈ నీళ్ళని మేము వడేసుకొని తాగాలి, లేదైతే కాంచుకొని తాగాలి సార్. పసిబిడ్డలు సార్గా ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ బాబును కూడా హాస్పిటల్, ఆమె జ్వరం వచ్చి పడిపోయింది. ఇలాంటి పరిస్థితులు మేము రోజు అనుభవిస్తూనే ఉన్నాం. చూడడానికి మాత్రమే ఎల్ఎల్సి గర్వన ఉంది సార్, వేరే ప్రయోజనం లేదు. అందరినీ పండు తీయగా కాదు సార్, చేదు ఉన్నట్టు మేము అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. చూసేదానికి ఎల్ఎల్సి కాలం పక్కనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు నీళ్లు మాత్రం ఎవరు సర్పర్ చేయలేరు. దాదాపు ప్రతి సంవత్సరము ఒక 3 నెలలు ఈ కష్టం మేము పడుతుంటాం. మరి ఈవేళ ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటే అవి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అవి కూడా కెమికల్తో తయారైన నీళ్ళే. మరి అలాంటి నీళ్లు తాగితే కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుందని, ఇదే ఎల్ఎల్సి నీళ్ళు ఏవైతే వస్తుందో అవే శుభ్రం చేసి అందించాలని ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్ వారిని, ఆర్డీఓ గారిని మేము కోరుకుంటున్న పరిస్థితి వేళ వచ్చినాం సార్. మా అందరినీ, మా బాధల్ని దృష్టిలో ఉంచుకొని మీరు అధికారులకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నా. నా పేరు సుజ్ఞానమ్మ, చిన్నారివానం, మాజీ సర్పంచ్.